నమస్కారం. భైరవం సినిమా మే 30వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా నేనే ఈ రోజు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేశాను. హాయ్ అండి, వెల్కమ్ టు ద పార్టీ. హాయ్. సో ఒక చిన్న పార్టీ అన్నారు, టేబుల్ ఖాళీ ఉన్నాయి. అయ్యో ఒక్క నిమిషం అండి, ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. బట్ బిఫోర్ దట్ ఈ రోజు వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి మన ఆడియన్స్ కి కూడా జస్ట్ అందరూ సుపరిచితులే, బట్ స్టిల్ అంటే మనందరికీ మన అల్లుడు సీను తెలుసు. అల్లుడు సీను గారు, అలాగే ఆయన ఒక పక్కనేమో అల్లుడు సీను అని బాగా నవ్విస్తే ఇంకో పక్కన రాక్షసు సినిమాతో భయపెట్టాడు కూడా. సో ఇప్పుడు అగైన్ వి గోయింగ్ టు సీ హిమ్ ఇన్ భైరవం. సో వెల్కమ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. అండ్ అలాగే సోలో సినిమాతో మనకి బాగా పరిచయం అయినటువంటి మన నారా రోహిత్ గారు, రౌడీ ఫెలో అని కూడా తెలిసింది ఆ తర్వాత మాకు. సో నారా రోహిత్ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. రియల్ రౌడీని చూడబోతున్నాము. ఓ మై గాడ్. ఇక మంచు మనోజ్ గారి గురించి ఏం చెప్పమంటారు? దొంగది కానీ, పోటుగాడు కానీ, బిందాస్ కానీ, యాక్షన్ కొరియోగ్రాఫర్ అని ఇందులో కూడా పడుతుందా మనకేమైనా? ఇందులో అవకాశం లేదా, స్కోప్ లేదా? ఓకే సరే, ఫ్యూచర్లో మనం చూడబోతున్నాము. సో దట్స్ మంచు మనోజ్ గారు. అండ్ వీళ్ళ ముగ్గురిని ఒక స్క్రీన్ మీద మనం చూసేలాగా చేసినటువంటి డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు. నాకు కూడా చెప్పొచ్చు కదా, నా 2 సినిమాలు అదే ఆయన ఏం చేసినా సరే చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండేలాగా చూసుకుంటారు. ఆయన జీవితంలో నాకు తెలిసి రామ్ కామ్ అనేటువంటి ఒక చాప్టరే లేదు. త్వరలో మీరు షూటింగ్ ఎన్ని రోజుల్లో చేశారు? 81 days అండి. సూపర్. 81 days ఎన్ని నెలల్లో? లైక్ సెప్టెంబర్ మిడ్ స్టార్ట్ చేసి డిసెంబర్ అంటే ఫినిష్ అయిపోయింది. ఏ డిసెంబరు? ఆ సంవత్సరమేనా? 3 months. గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అండ్ మీ పక్కన ఈ కుర్రాడు ఎవరండి? కొత్తగా ఉన్నాడు. కొత్తగా ఈ మధ్యన వైజాగ్ నుంచి వచ్చాను, డప్పులు వేసుకుంటూ వచ్చాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో కొంచెం డప్పులు సౌండ్ పడతాడేమని. He is none other than Sri Charan Pakala. Nice meeting you. I'm Suma Kanakala. ఇక శ్రీచరణ్ పాకాల గారిని, విజయ్ కనకమేడల గారిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయలేము. చాలా మంది ట్రై చేశారు ఇప్పటి వరకు, చాలా పూజలు చేశారు. వీళ్ళిద్దరూ ఎలాగైనా సరే ఈ సినిమాకైనా శ్రీచరణ్ గారు పనిచేయకుండా ఉంటారేమో అని, కానీ అది జరగదు. సో వీళ్ళిద్దరి అనుబంధం అలాంటిది, వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఆత్మీయత అలాంటిది, వాటెవర్ అన్ని అలాంటివి. ఓకే, సో అందరి పరిచయాలు అయిపోయాయి కాబట్టి భైరవం 30వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా ఆ పిజ్జాలు పట్టరా తొందరగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా అంటే మీ ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు సినిమా అయిపోయిందండి. ఇప్పుడు సినిమా అయిపోయింది, సంపూర్ణంగా అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరి ఇనిషియల్ ఫిల్మ్స్ హోస్టింగ్ నేనే చేశాను నేను అనుకుంటున్నాను. ఆయనదైతే ఆయన చేసేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను, శ్రీచరణ్ గారిది. అందుకని ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. మీరు అప్పుడు స్కూల్లో ఫస్ట్ సినిమా అప్పుడు మనం ఏ క్లాస్ తాము బాబాయ్? మనం మీకేంటి మైక్ ఇవ్వలేదా? ఇచ్చారా? చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే, అంటే మీరిద్దరు చిన్నప్పుడు గోలీ అంటే కాదండి, డాడీ ఆల్మోస్ట్ మోహన్ బాబు గారిని గురువుగా భావిస్తుంటారు. సో చిన్నప్పటి నుంచి అన్నని చూడటం. అండ్ అన్న రోహిత్ అన్న అయితే మూవీస్కి రాకముందే నేను అన్న కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మేము ఇద్దరం కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. డాన్స్ ప్రాక్టీస్ అన్న. శ్రీచరణ్ పాకాల గారు చెప్పండి, ఈ సినిమాకి మీరు హౌ డిఫరెంట్ డ్యూ కంపోజ్ ద మ్యూజిక్? ఉగ్రమ్మ గుర్తుంది, మీరు చాలా ఆర్కెస్ట్రైజేషన్తో ఫైనల్ క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా కూడా చాలా కష్టపడి చేశారు. సో దీనికి వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ డిడ్ యూ పుట్? ఫస్ట్ ఎఫర్ట్ పెట్టింది మార్నింగ్ పని చేయడం మొదలు పెట్టాను ఈ సినిమాకి. రాత్రిపూట పని చేయడం లేదు, లేదా మాకు మిగతా సినిమా వర్క్స్ కూడా ఉంటాయి కదా. సో ఇంచుమించు అలా వెళ్తూనే ఉంటుంది మీటర్. కానీ వన్ గుడ్ థింగ్ అబౌట్ ద మూవీ అంటే ముగ్గురికి ఒకే మూవీలోని ఒకే ఫ్రేమ్లోని మ్యూజిక్ చేయడం అన్నది ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఫిల్మ్స్ నేను చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా హెవీగా చేశాను. సో ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ ముగ్గురికి. మీ ముగ్గురికి కాదు, హీరోయిన్లకు కొట్టాడు. అవును,
అందుకే ఓ వెన్నెల కూడా హీరోయిన్కి రాశాడు. అందరు హీరోయిన్ పేరు మీద రాశాడు సాంగ్ కూడా. యా అంటే చెప్పలేమండి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ముగ్గురికి 3 థీమ్ సాంగ్స్ ఉన్నాయి. సో అన్ని డిఫరెంట్ స్టైల్స్లో చేశాం. ఒక సాంగ్ నేను కూడా పాడాను. ఏది ఒకసారి మా కోసం ఒక లైన్ పాడి వినిపించండి. అలా ఇక్కడ పాడేది కాదు అది. అదేంటి పార్టీ అన్నాక పాటలు ఉండవా? పైగా మ్యూజిక్ డైరెక్టరే పాడితే కాపీరైట్ ఇష్యూ కూడా ఉండదు. మీరు అలా నన్ను అడిగితే నాకు లిరిక్స్ గుర్తుండవండి. లలా తమన్నా పాడతాం కాసేపటి తర్వాత. ఓకే, కమింగ్ అప్లో శ్రీచరణ్ పాకాల గారి సాంగ్ మనం వినబోతున్నాం. ఓకే విజయ్ గారు, ఈ ముగ్గురులో కల్లా ఫస్ట్ ఫైనలైజ్ చేసింది ఎవరిని మీరు డేట్స్ పరంగా? ఫస్ట్ సాయి గారు అండి. ఓకే, అంటే సాయి గారే గరుడ అనేటువంటి మూవీ మీరు 3 months before సినిమా అక్కడ తమిళ్లో రిలీజ్ అవ్వకముందే అవ్వకముందే మూవీ చాలా నచ్చి ఓకే అండ్ వి బాట్ ద రైట్స్. ఓకే, అంటే యు ఆల్ ఇన్ ద సెన్స్ ఈ ప్రొడక్షన్ హౌస్ అంటే ఫస్ట్ రాధామోహన్ గారు విజయ్ గారితో చేయడం కమిట్మెంట్ ఉండిందండి. ఓకే, సో ఇద్దరు కమిట్మెంట్తో పాటు మా మంచి స్టోరీ ఒకటి వెతుకుతూ ఉన్నాం. ఆ ప్రాసెస్లో గరుడన్ బిఫోర్ రిలీజే చూసాను. సో డాడీ అని ప్రొడ్యూసర్ మంచి ఫ్రెండ్స్ అనమాట. గరుడన్ వర్షన్ ప్రొడ్యూసర్, తమిళ్ ప్రొడ్యూసర్. సో దే వర్ గుడ్ ఫ్రెండ్స్. సో హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు షో అస్ ద ఫిల్మ్ బిఫోర్ ఈవెన్ ద రిలీజ్. వాళ్ళు 3 months బిఫోర్ ద రిలీజే చూపించారు మనకు మూవీ. చూపించినప్పుడు నేను విజయ్ గారిని ఎప్పుడు చదువుతున్నా, బ్రో ఒక రూరల్ ప్రాజెక్ట్ చేయాలి, కొంచెం కింద పడిపోయిన క్యారెక్టర్ చేయాలి. సినిమాలో మేము అందరూ నిలబడడానికి అలా కింద పడ్డాను. సో యూనో ఒక అందరు కనెక్ట్ అయ్యే మాస్, అందరు కనెక్ట్ అయ్యే ఒక మంచి సబ్జెక్ట్ చేయాలని ఉండింది. సో అప్పుడు ఈ క్యారెక్టర్ దొరకటం అండ్ ఈ మూవీ చేసామండి. సూపర్. విజయ్ గారు అంటే క్వశ్చన్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఫస్ట్ సాయి గారి తర్వాత రోహిత్ గారు, మనోజ్ గారు ఇద్దరిని సైమల్టేనియస్లో ఇద్దరు ఒకటేసారి మేము, అంటే ఒకటేసారి అంటే ఒకటే టైంలో కాదు, ఇద్దరు ఒకటే టైంలో టచ్లో 1-2 days గ్యాప్లో రోహిత్ గారి దగ్గరికి వెళ్ళాము. రోహిత్ గారికి కూడా అనుకుంటే చేంజ్ చేశాను కూడా చెప్పిన తర్వాత ఓకే అన్నారు. మనోజ్ అని మాత్రం సినిమా చూడలేదు. సినిమా చూడకుండా నాకు మొత్తం నేరేషన్ ఇమ్మన్నారు. మొత్తం నేరేషన్ ఇచ్చాం. అందరూ కూడా క్యారెక్టర్ చెప్పన్నారు, క్యారెక్టర్ చెప్పాం. వాళ్ళు తెలుగులో నాకైతే ఏం చేస్తున్నారు చెప్పారు. మొత్తం చెప్పాము. చెప్పిన తర్వాత అదిరిపోయింది. కానీ మా డేట్లు కుదరట్లేదు కదా అన్నారు. డేట్స్ మిరాయి జరుగుతుంది. మనకేంటే ఒక బల్క్ డేట్స్ కావాలి. 3 monthsలో సినిమా చేద్దాం అనుకున్న టార్గెట్ కదండి. బల్క్ డేట్స్ కావాలి. ఒక 1 week గ్యాప్లో అయితే చేద్దాము, మనకి డేట్స్ కుదరట్లేదు అనుకున్నారు. అక్కడ మాకు చిన్న మనోజ్ అన్న ఉంటే, క్యారెక్టర్ ఉంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటే ఇప్పుడు మనోజ్ మిస్ అయిపోతున్నాడు అనుకున్న టైంలో దేవుడు ఎక్కడో మాకు పైన చూసినట్టు, మా కాలభైరుడు చూసినట్టున్నాడు. అనుకోకుండా పాపం మిరాయి షెడ్యూల్ కొంచెం అటు షిఫ్ట్ అవ్వటం వల్ల మాకు అన్ని డేట్స్ అంటే ఒక 3 daysలో మాకు కాల్ వచ్చింది, డేట్ దొరికేసి మనం చేస్తున్నాం అని. అక్కడి నుంచి ఇంకా అలా స్టార్ట్ చేసాం. విజయ్ గారు, వీళ్ళ ముగ్గురులో కల్లా అంటే ముగ్గురులోకి ఒక్కొక్క క్వాలిటీని మీరు అడ్మైర్ చేసేది ఏంటి చెప్పండి. ఇప్పుడు నారా రోహిత్ గారు అంటే వాట్ డూ అడ్మైర్ అబౌట్ నారా రోహిత్? అంటే వెరీ కూల్ అండి, అసలుకి వెరీ కూల్ అండ్ టెన్షన్ ఉండదు అనమాట అసలుకి. అవును, అందుకే ఆయన చెమట కూడా పట్టట్లేదు. కూలెస్ట్ పర్సన్ ఆయన. అంటే చాలా కూల్గా, చాలా సపోర్టివ్. అంటే ఏ రోజు కూడా అంటే ముగ్గురు దగ్గర నుంచి కూడా ఏ రోజు ప్రాబ్లం రాలేదనమాట అసలుకి. ఏ రోజు కూడా మనకి ఇబ్బంది పెట్టింది కూడా లేదు. అందుకని చాలా కూల్గా ప్రశాంతంగా కూర్చోన్నాం ఇంత ఎండలో కూడా. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, ఆయన కూల్ ప్రాబ్లం పెట్టలేదు అంటే అదే కంటిన్యూ చేసాం. వాడు అక్కడ ఆపకుండా మీరు అడుగుతారంటే కంటిన్యూ చేశాను. కూడా లేదు, మీరు మధ్యలో మీరు బ్రేక్ చేయొద్దు అలాగా. అదే అడిగాను కదా, చెప్పండి. అని చాలా కూల్ ఉండాలి. అంటే మిస్టర్ పర్ఫెక్ట్. అంటే ఒప్పుకోనంత వరకే, ఒప్పుకున్న తర్వాత ఇంకా ఒప్పుకోనంత వరకు లేదండి. ఫస్ట్ నుంచి కూడా చూసారు, ఓకే తర్వాత ఇలా చేంజ్ చేసండి, ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా అనుకుంటున్నాను సార్ అంటే ఓకే బాగున్నాయి, ఓకే గుడ్ బాగున్నాయి. నీకు తెలుసు కదా విజయ్, నువ్వు నన్ను ఎలా చూపిద్దాను అలా చూపించాను, ఎందుకు నాకు అవసరం లేదు, నువ్వు కానిచ్చే. అంత కూల్ అనమాట. గ్రేట్ హస్బెండ్ ఆల్సో. ఎందుకంటే ఇంత కూల్గా ఉంటుంది. అంత కూల్ చూడండి, ఆ స్మైల్ కూడా. ఇక మన బెల్లంకొండ సాయి గారు అసలు అంటే మామూలు కష్టపడ్డాను. అసలు కష్టపడడంలో అసలు ఎంత మనం ఏం చెప్పినా ఎంతైనా కష్టం అసలు మామూలుగా అసలుకి నో అని చెప్పడం అనేది ఉండదు. అంటే ఎవరి దగ్గర నుంచి ఉండదు. యాక్షన్ కానీ ఏదైనా కానీ ఎన్ని టేకులు అయినా ఎమోషన్ అయినా కానీ అసలు నో అని చెప్పడం ఉండదు. డైరెక్టర్కి ఏం కావాలి 100% అది చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. అసలు మనోజ్ గురించి చెప్పడం కోసం అసలుకి ఏమి మాటలు, ఎందుకంటే కంప్లీట్ యాక్టర్ అసలుకి ఏది కావాలనుకున్నా ఏది చెప్పినా అన్నతో ఒకటే ఒక ప్రాబ్లం. కాకపోతే చెప్పండి, డైలాగ్ తీసుకున్న తర్వాత డైలాగ్ మొత్తం చూసుకుంటారు. అన్న ఎక్కడి నుంచి కదా షార్ట్ కట్ చేస్తాను అంటే వద్దు మొత్తం చెప్తా అంటారు.
అని వద్దు ఎక్కడ వరకు చాలంటే నేను మొత్తం ప్రిపేర్ అయిపోయి మొత్తం చెప్తాను మీ కాళ్ళు కట్ చేసుకోండి. అది ఒక్కటే ప్రాబ్లం తప్ప ఇంకేమీ లేదు. లేకపోతే ఫ్లో మర్చిపోతారు. అంటే ఒక టైమింగ్ ఫిక్స్ అవుతారు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు టైమింగ్. అదే మీరు ఎన్ని టేకులు చేసినా మళ్ళీ ఇప్పుడు అడిగినా కానీ అదే టైమింగ్లో అలాగే ఉంటుంది. డబ్బింగ్ వచ్చినా అలా స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు ఒకటే టైమింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఎలా మనోజ్ హౌ హోలీ కౌ మనకి సంబంధం లేదు. అంటే మాకు అర్థం కాదు ఏంటన్నది. జస్ట్ రైమింగ్ కి వాడారు. ఓకే అంతేనైతే అయితే ఓకే. అంతే. సో అది 3 క్వాలిటీస్. అదే మిమ్మల్ని అడిగితే సాయి, నారా రోహిత్ గారి గురించి వాట్ యు అడ్మైర్ అబౌట్ హిమ్? అంటే నాకు అన్న ఈ సెట్లో కలవ ముందు నా అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇష్టం. అంటే చాలా యూనిక్గా మంచి కాంటెంట్, స్ట్రాంగ్ ఉన్న కంటెంట్ పికప్ చేసుకుంటారు. అండ్ చాలా ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అసలు కూల్గా ఉంటుంది. అంటే ఫిల్మ్ చూస్తున్నప్పుడు కూడా ప్రాసెస్ కూడా. సో మా ఫిల్మ్ కూడా ఐ థింక్ ఈ ఫిల్మ్ అన్న కంప్లీట్ కూడా కొత్త అవతారం చూస్తాం. అంటే వీ నెవర్ సో అన్న ఇన్ లైక్ దట్ పర్ఫెక్ట్ యాక్షన్ అన్న ఒక ప్రాపర్ ఇంట్రో ఫైట్ ఉంటుంది. నాకు భలే నచ్చింది అది. అంటే అన్నని అలా చూడటం నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే నేను మనోజ్ అన్న చాలాసార్లు యాక్షన్ చేసాం, చాలా యాక్షన్ మూవీస్ చేసాం. బట్ అన్నని అలా చూడటం భలే ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత అన్న అలా కూడా చూస్తారు అనుకుంటున్నాను డైరెక్టర్స్. అంటే కూడా ముగ్గురు క్యారెక్టర్స్ కూడా అసలు ఇప్పటి వరకు బ్రెయిన్ చేసిన క్యారెక్టర్స్కి ఇందులో ఉన్న గజపతి వర్మ, వరద, సీను ఈ 3 క్యారెక్టర్స్ కూడా గజపతి వర్మ అంతే రాయల్గా అలాగే ఉంటుంది అనమాట. గజపతి వర్మ అలా ఉంటుంది. వరద చాలా కూల్గా ఉంటుంది కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు. ఒక్క మాట కూడా చాలా అదిరిపేలా ఉంటుంది అవతలకి, ఒక షాక్లా ఉంటుంది అనమాట. సీను అంటే ఇప్పటి వరకు సాయి గారు చేసిన క్యారెక్టర్లో అంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఒక లుంగి కట్టుకొని ఎప్పుడు చేయలేదు. ఈ సినిమాకి అసలు క్యారెక్టర్కి 100% ఫుల్ఫిల్ చేశారు. ఎమోషన్ అయితే ఈ సినిమాలో చూసిన ఎమోషన్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చేయలేరు. కానీ అంతకన్నా మంచి రావాలి, ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక నెక్స్ట్ లెవెల్లో చేశారు. అంటే అది రీమేక్ తీసుకున్నప్పుడు అంటే ఆ క్యారెక్టర్స్ని మేము అలా కాకుండా కొత్తగా బ్రెయిన్ చేద్దాం, కొంచెం మారుద్దాం అనుకున్న టైంలో ప్రాసెస్లో క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసుకున్నాం, రీడిజైన్ చేసాం. క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసిన ప్రాసెస్లో ఒక క్యారెక్టర్ రోహిత్ గారు చేస్తే బాగుంటుంది, వరద క్యారెక్టర్ గజపతి వర్మ మనోజ్ గారు చేస్తే బాగుంటుందని అందరూ ఒకటే ఫిక్స్ అయ్యాయి అనమాట. డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా ఒకటే అనుకోండి, ఎలాగైనా వాళ్ళ దగ్గర వెళ్ళాలి మనం చెప్పిన తర్వాత నో అంటే మన పరిస్థితి ఏంటి, అంతా లవ్ చేసా ఇద్దరు చేస్తే బాగుంటుంది. నో అనుకుంటే ఏంటి, నో అనుకుంటే అంటే రాధామోహన్ గారు కూడా చెప్పాం మేము వెళ్తానో నేరేషన్ ఇస్తాం, నో అంటే కనుక మీరు ఒప్పించుకురావాలి. ఆ సిచ్యువేషన్ రాకుండానే కరెక్ట్గా స్క్రిప్ట్ నచ్చి వాళ్ళు కూడా క్యారెక్టరేషన్ నచ్చి ఓకే చేశారు. లవ్ యూ అన్న మనోజ్ అన్న, థ్యాంక్ యూ సార్. రోహిత్ గారు రోహిత్ గారి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అంటే స్పెషల్ మెన్షన్. రోహిత్ యాక్షన్ సీక్వెన్స్ ఇట్ వాస్ సూపర్. మన ఇంట్రడక్షన్ కానీ ఇంక్లూడింగ్ దిస్ అనదర్ మెయిన్ సీక్వెన్స్ ఫిల్మ్లో అక్కడ నా ఫేవరెట్. అండ్ ఇప్పటివరకు రోహిత్ని అలా చూడలేదు నేను. అండ్ ఇట్ విల్ బి ఏ షాకర్ ఫర్ ఎవ్రీవన్. తమ్ముడు చెప్పినట్టు మీ ఇద్దరు ఫైట్లు చేస్తుంటే రకరకాలుగా చేసావు. బట్ బాబాయ్ది అలా చూపించడం అనేది నేను ఫస్ట్ చూడంగానే డైరెక్టర్ గారు చెప్పారు కెరియర్ బెస్ట్ సార్ అన్నాను షూటింగ్ అప్పుడే. చాలా కాలం అయింది ఇలా 3 హీరోస్ కలిసి చేయటం అనేది. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ అందులోనూ మీ ముగ్గురిని చూడడానికి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అందుకని ఇట్ విల్ బీ అ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ May 30th అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో కాస్త సరదాగా కొన్ని క్వశ్చన్స్. ఓకే, రెడీ? యువర్ ఫేవరెట్ మూవీ డైలాగ్ అంటే మీ సినిమాలోది కానీ వేరే ఏదైనా సినిమాలోది కానీ మీరు ఎక్కువగా బాగా మీకు గుర్తుండిపోయిన ఒక డైలాగ్ ఎవరిదైనా, హీరో ఏ హీరోదైనా పర్వాలేదు. అంటే చిన్నప్పుడు నాకు తెలియకుండా ఆది సినిమాలో 1 సాంగ్ చూపించారండి తెలియకుండానే. అంటే నేను ఒక 7 ఏళ్ళు అనుకుంటా, 7 ఐ థింక్ 2000లో ఎప్పుడు రిలీజ్ అయింది, 2001 93 బాగున్నాను. సో 7 years ఉన్నాను అనుకున్నాను. నాకు తెలియ అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా 1 month రోజు రిలీజ్ 1 month రోజు కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే అది పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అదేదో అది. సో ఆది చెన్నకేశ్వరి డైలాగ్స్ అంటే నాకు బాగా బాలకృష్ణ గారు బాబాయ్ చెప్పను అదేంటి చెన్నకేశ్వరుడు చెమట పట్టకుండా చంపేస్తా, అది కూడా అమ్మతోడు అడ్డంగా నరికేస్తా, ఆ 2. సో ఇంకా చిన్నప్పుడు ఎవరైనా ఇదే డైలాగ్ స్టాండర్డ్ గా. ఓకే, మీకండి? సో చిన్నప్పుడు అందుకే మా సినిమా మీద పిచ్చి పెరిగింది. చిన్నప్పటి నుంచి మాస్ చూసి అంటే మన వాళ్ళు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఐ థింక్ దట్స్ హౌ అవర్ ఆడియన్స్ ఆర్ ఆల్సో. మన ప్యాలెట్ అలా ఉంది. రోహిత్ గారు, మీకు మీ ఫేవరెట్ డైలాగ్? అయితే మేము వినాలనుకుంటున్నామండి. ఒక్క రోహిత్ గారి నోట ఒక్క బాలయ్య గారి డైలాగ్ వింటే అది వైరల్. ఇంకా ఏ డైలాగ్ చెప్పండి? లెజెండ్. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీఏ వణుకుద్ది.
తెలుసురా. మనోజ్, for you. నాకు ఏ డైలాగ్ తెలియదు. మీరు చేసినటువంటి సినిమాల్లో మీరు ముగ్గురు వాటిలో నుంచి మీరు టేక్అవేగా తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఈ సినిమా చేశాను దీనివల్ల నాకు ఇలా ఉపయోగపడింది అలా. నేను మిస్టర్ నోకియాకి చాలా టేక్ అవేస్ తీసుకుని తినేటోళ్ళం మేము. ఏంటవి? ఫ్రైడ్ రైస్, మోమోస్ ఇలాంటివి అబ్బా, టేక్ అవే. అట్లాంటి ఫుడ్లు కాదు, ఇంకేదైనా ఎనీథింగ్ ఎల్స్. రోహిత్ గారు అంటే కొన్ని సినిమాలు చేయడం వల్ల ఇవి చేయకూడదు అని తెలుసుకున్నానండి. సో దట్స్ బిగ్గర్ టేక్ రోహిత్ గారు ఈ సినిమా చేయడం వల్ల నేను ఇలాంటి సినిమా చేయకూడదు అని తెలుసుకున్న సినిమా ఏంటి? లెట్ దెమ్ గెస్. Keep guessing. దీని మీద రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలన్నీ రాసుకుంటారు ఇంకా. ఓకే,